హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా చికెన్ బిర్యానీ, అలాగే అందులోకి ఒక మంచి గ్రేవీ కర్రీని చేసుకుందాము. చికెన్ బిర్యానీ అలాగే గ్రేవీ కర్రీ రెండు అదిరిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా చక్కగా ఎప్పుడు చేసినా ఒకే విధంగా కుదురుతుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. మనము ఏ గిన్నెలో అయితే చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకి రుచికి తగిన ఉప్పు, అలాగే 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 4 లేదా 5 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. 2 మరాఠీ మొగ్గలు, కొద్దిగా సాజీరా, అలాగే 1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, అలాగే 4 లవంగాలు వేసుకోవాలి. 10 నుంచి 15 వరకు మిరియాలు వేసుకోండి. అలాగే 2 ఇలాచీలు, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే 2 స్పూన్ల చికెన్ బిర్యానీ మసాలాను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే 1 అర్ధ నిమ్మ చెక్కను పిండుకోండి. ఈ మసాలాలు మొత్తం చికెన్కు పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోండి. స్పూన్తో కన్నా చేత్తో కలుపుకుంటే మసాలాలు అనేటివి చికెన్కి బాగా పడతాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే పుదీనాను కొద్దిగా వేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ 1 గుప్పెడు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ తీసుకొని వేసుకోండి. 1/4 కప్పు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మరొకసారి చేత్తో ఈ మసాలాలు మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. మినిమం ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం బిర్యానీ వండుతామనగా ఒక 1/2 అవర్ ముందు బియ్యం నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఒక 2.5 గ్లాసుల బియ్యం తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి తిరిగి వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇవి నానే లోపల మనం మంచి గ్రేవీ కర్రీని చేసుకుందాము. ఈ గ్రేవీ కర్రీ బిర్యానీలేకే కాదు, వెజ్ బిర్యానీలేకి, పలావ్లేకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఇలాచీలు 2, మిరియాలు ఒక 10 నుంచి 15 వరకు వేసుకోవాలి. అలాగే ఒక అర్ధ చెక్క కొబ్బరిని వేసుకోండి. అలాగే ఒక 5 లేదా 6 జీడిపప్పుల్ని వేసుకోవాలి. చిన్నవి అయితే 4, పెద్దవి అయితే 3 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లము వెల్లుల్లి వేసుకోవాలి. 1 గుప్పెడు పుదీనాను, కొత్తిమీరని వేసుకొని దీనంతటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 బిర్యానీ ఆకు, పెద్దది అయితే 1 ఉల్లిపాయని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అలాగే ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా కలర్ మారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు, 1/4 స్పూను పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకోండి. స్పూన్తో ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఆయిల్లో ఇది బాగా ఫ్రై అయిపోవాలి. అప్పుడే మనకు గ్రేవీ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ అవసరమైతే మరి కొంచెం వేసుకోండి. ఒకేసారి మొత్తం వేసుకోవద్దు. ఇక నాకు 1.5 గ్లాస్ వాటర్ పట్టింది. ఈ విధంగా సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది, అప్పటి వరకు ఉడికించుకోండి. ఈ విధంగా గ్రేవీ చిక్కగా అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కగా అవుతుంది. చూసారా, చల్లారిన తర్వాత మంచి గ్రేవీతో మనకు కర్రీ రెడీ అయిపోయింది.
దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకుందాము. దీనికోసం స్టవ్ పైన ఎసరు పెట్టుకొని అందులోకి మసాలా దినుసులన్నిటినీ వేసుకోవాలి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు పుదీనా కొత్తిమీరని వేసుకోండి. అలాగే 4 లేదా 5 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే 1 అర్ధ నిమ్మ చెక్కను పిండుకోవాలి. ఎసరు బాగా కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ తీసేసుకొని బియ్యాన్ని వేసుకోండి. ఈ బియ్యం అనేది మనకు 70 నుంచి 75% ఉడికితే సరిపోతుంది. 75% ఉడికిన తర్వాత ఎసరు మొత్తం వంచేసుకొని అన్నాన్ని బిర్యానీలో వేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులోకి లేయర్గా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన ఎడ్జెస్ మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. కొద్దిగా పుదీనాను కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో 15 నిమిషాలు దమ్ చేసుకోండి, సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మనకు ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ. అలాగే అందులోకి ఒక మంచి గ్రేవీ కర్రీని ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.